మంగళగిరి పరిసర ప్రాంతాల్లో వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళగిరి 21వ వార్డు వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో నాయకులు బిఎం శ్రీను, ఆకురాతి రాజేష్, మల్లవరపు సుధారాణి, నక్క నాగరాజు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. 16వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు మంగళగిరి పట్టణంలోని రత్నాల చెరువులో 21వ వార్డులో వార్డు అధ్యక్షుడు బియ్యం శ్రీనివాస్ ఆధ్వర్యంలో, అట్లాగే జిల్లా కార్యదర్శి మల్లవరపు సుధారాణి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఈరోజు ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం సందర్భంగా రాజశేఖర రెడ్డి గారికి పూలమాలలు వేసి ఘనంగా ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టి 16 సంవత్సరాల నుంచి కూడా ఈ రాష్ట్రంలో ప్రజల మనసులు గెలుచుకుని ఆ రోజున పార్టీ ఆవిర్భావం జగన్మోహన్ రెడ్డి గారు, తల్లి విజయమ్మ గారి ఇద్దరితోనే మొదలైన ప్రస్థానం అంచెలంచెలుగా ఎదిగి అనేక ఒడిదుడుకులు కష్ట నష్టాలు ఓర్చుకుని ప్రజల మన్ననలను పొంది ఒకసారి ప్రతిపక్షంగా, మరోసారి అధికారపక్షంగా, మళ్ళీ ఇప్పుడు ప్రతిపక్షంగా ప్రజల కోసమే పోరాటం చేస్తూ ఉన్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నియోజకవర్గ 21వ వార్డు రత్నాల చెరువులో బియ్యం సీను ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి 16 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్య అతిథులుగా టౌన్ ప్రెసిడెంట్ ఆకురాతి రాజేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కమిటీ సభ్యులందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా జరిపించుకోవడం జరుగుతుంది. అలాగే మన వైఎస్ఆర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు 16 సంవత్సరాల నుంచి ప్రతిపక్షంగా మరి అధికారికంగా ప్రజల కోసం ఆయన నేను ప్రజా నాయకుడిని అని ప్రజల్లో గుండె చప్పుడు విని ఎంతో ప్రజల కోసం పోరాటం చేసిన మన జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎంగా చేసుకోవాలని అందరికీ ఒకసారి మంగళగిరిలోని నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో గురువారం వైఎస్ఆర్సీపీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. కొత్త బస్టాండ్ సెంటర్ దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, పార్టీ ఇన్ఛార్జ్ దొంతిరెడ్డి వేమారెడ్డి, ఆప్కో మాజీ చైర్మన్ చిల్లపల్లి మోహన్ రావు, నాయకులు ఆకురాతి రాజేష్, బి వేణుగోపాల స్వామిరెడ్డి, నాలి వెంకటకృష్ణ, అమరా నాగయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి అనుగుణంగా మా హక్కుల కోసం మేము పోరాడడానికి సిద్ధంగా ఉన్నామని మీకు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో పేద పడుగు బలహీన వర్గాల వాళ్ళందరికీ అండగా ఉండే రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వరకు కూడా మా ప్రభుత్వం అమలు చేసిన విధానాల్ని, రాబోయే రోజుల్లో చేయబోయే విధానాల్ని ప్రజలందరికీ తెలియపరుస్తాం. మళ్ళా మన ప్రజాప్రభుత్వం అధికారంలోకి వస్తుందని తెలియజేస్తూ మీకందరికీ శుభదినాన నా హృదయపూర్వక నమస్కారాలు నెడమరిలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యాన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో నాయకులు గాదే సుబ్బారెడ్డి, జంగా నాగిరెడ్డి, జి సాంబిరెడ్డి, ఎం సంజీవరెడ్డి, బి కృష్ణారెడ్డి, మండపూడి నాగరాజు, కె వెంకటేశ్వరరావు, భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.